ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలు. నా పేరు పాస్టర్ సుధాకర్. నేడు పునరుద్ధాన దినం సందర్భంగా, ఎందుకంటే ఆదివారం అనేటప్పుడు ఖచ్చితంగా మనం మన తండ్రి అయిన దేవుడు, ఈ లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారిని మన జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పనిగా మనం భావించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం పిల్లరా. దయచేసి కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుడు చిన్న మాట మన వినికిడిలో ఆస్వాదించి ఫలింపు చేయనుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఏంటంటే అది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని భక్తుడైన దావీదు మరి ఇక్కడ మనకి ఆయన కీర్తిస్తూ మనల్ని కూడా కీర్తించమని మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ఇంతకేంటి ఆయన చేసిన ఉపకారాలు ఏంటి అసలు అని ఆలోచిస్తే, పాపములోనే మనం పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చనిపోతూ మనల్ని రక్షించి గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అది అక్కడ చూస్తే కనుక ప్రియులారా, అసలు ఎందుకు దావీదు భక్తుడు ఇలాంటి ఒక ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. దయచేసి 3వ వచనం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. మన దోషాలని ఆయన క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన చేసిన మేలుల్ని దేన్ని కూడా మనం మరువకూడదు. మరొకము అని దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దావీదు భక్తుడు అసలు ఎందుకు దేవుణ్ణి సన్నుతించాలనుకున్నాడు, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలనుకున్నాడంటే, ఈవెన్ తన అంతరంగంతో కూడా చెప్పుకుంటున్నాడు. నా అంతరంగమునున్న సమస్తమా మొదటి ప్రారంభ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని. ఎందుకు తన అంతరంగంతో చెప్పుకుంటున్నాడంటే, దావీదు భక్తుని జీవితంలో దేవుడు చేసిన మేలులు అనేకం. మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మన జీవితాంతం ధ్యానించిన సరిపోలేనటువంటి గొప్ప కార్యాలు, ఉపకారాలు, మేలులు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు, చేశాడు, ప్రస్తుతం చేస్తూనే ఉన్నాడు, ఇక జీవితంలో కూడా చేయబోతున్నాడు. అయితే దావీదు భక్తులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటగా దోషములను క్షమించాడట. అది ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. దోషములను క్షమించే అధికారం ఎవరికి ఉంది అంటే ప్రియులారా, మనిషి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే తప్పుల్ని క్షమించే అధికారం, దోషాన్ని క్షమించే అధికారం ఉంది. మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్తలో కానీ చూస్తే ఇక్కడ ఒక ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా చూడండి. అక్కడ 15వ వచనాన్ని దయచేసి కానీ మనం చూస్తే ప్రియులారా, 14 మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల
క్షమించండి. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనుష్యులు చేసిన అపరాధములు, మనుషుల దోషాలని మనం క్షమించని ఎడల మన పరలోకపు తండ్రి మన అపరాధమును క్షమిస్తాడంట. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అది అంటే మన దోషాల్ని క్షమించబడాలి, మన అపరాధములు క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనుషుల అపరాధములను లేదా దోషములను మనం క్షమించేటట్టుగా ఉండాలి. అందుకే ఈ భూమి మీద ఏ మతస్థుడైన మాట్లాడే మాట ఏంటంటే ఒక్కటే, జీసస్ లాగా ఎవరు కూడా క్షమించలేరు, ఎవరు కూడా ప్రేమించలేరు అనేది మాత్రం చెప్తారు. ఈ భూమి మీద ఆయనలాగా ప్రేమించే వ్యక్తి ఎవరు ఉండరు, ఆయనలాగా క్షమించే వ్యక్తి ఎవరు ఉండరు అని మరి జీసస్ కోసం సర్వ మతస్థులు కూడా ఈ మాటే మనకి చెప్తారు. స్వామి వివేకానందుల వారు కూడా ఇదే మాటని చెప్పారు. అసలు విదేశాల్లో జరుగుతున్న సర్వమత సమ్మేళనంలో, ఆ మహాసభల్లో, సర్వమత మహాసభల్లో వివేకానందుల వారు ఈ మాటను అక్కడ అభివర్ణించారట. జీసస్ లాగా ప్రేమించగలిగే వ్యక్తి భూమి మీద ఎవ్వరూ లేరు అని. ఒకవేళ జీసస్ బ్రతికుండే కాలంలో నేను కానీ పుట్టుంటే నా రక్తముతో ఆయన యొక్క పాదాలు కడగాలి అని ఆయన అన్నారంట. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దోషాల్ని క్షమించేటువంటి అధికారం ఎవరికి అసలు ఈ భూమి మీద ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే దాంట్లో అంత డెప్త్ ఏముంది అని అంటే మరి నిజమే కదా. దావీదు భక్తుడు ఏమంటున్నాడు అక్కడ 51వ కీర్తన గ్రంథంలో, మరి దేవునికి ఇష్టమైనటువంటి మనుషుడు భక్తుడు, మరి దావీదు భక్తుడే ఇలాగ మాట్లాడుతున్నాడు. 51వ అధ్యాయం ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఈ మాట చదువుకొని ఇంకొక మాట చదువుదాం. 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. పాపంలో నేను పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే భక్తులకు తెలుసు, అంటే అసలు మనం ఎలా పుట్టాము, ఎలా బ్రతికాము, ఎలా బ్రతుకుతున్నాము, ఏమవుతున్నాం అనేది భక్తులకు ఒక సమయస్ఫూర్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ విషయం తెలుసు. పాపంలోనే ఈ మానవ జాతి పుట్టింది. పాపంలో పుట్టడం అంటే మళ్ళీ అదొక చాలా పెద్ద కాన్సెప్ట్. ఆదాము హవ్వలు పాపము చేశారని బైబిల్ చెప్తుంది. ఏం పాపం చేశారు? నరహత్య చేశారా? దొంగతనం చేశారా? పొరుగు వాళ్ళు ఏమైనా దొంగిలించారా? తీసుకున్నారా? వ్యభిచారం చేశారు? ఏం చేశారని అంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ హవ్వమ్మ గారు ముందు అతిక్రమించారు, తర్వాత ఆదాము గారు కూడా అతిక్రమించారు. మొత్తానికి ఇరువురు కూడా అతిక్రమించి దేవుని దృష్టిలో వారు చనిపోయేటట్టుగా చేసుకున్నారు. ఇక అదే పాపముతోనే, శాపముతోనే వాళ్ళు భార్యాభర్తలు కనుక వాళ్ళు సంసార ధర్మాన్ని నిర్వర్తించి పిల్లలు కన్నారు. పాపముతోనే కన్నారు. పాపములోనే మరి మొదటి బిడ్డలైనటువంటి కయోను, హేబేలు కూడా పాపములోనే పుట్టారు. పాపములోనే పెరిగారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపంతోనే చనిపోతున్నాం. అది పాపంలో చనిపోతున్న మనల్ని, మన దోషాలు క్షమించి రక్షణ భాగ్యాన్ని కలిగించినటువంటి దేవుని విషయంలో మనం ఏం చేయాలంటే
ఎప్పుడూ కూడా కృతజ్ఞత భావముతో మనం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఆయన చేసిన మేలుల్లో దేన్ని కూడా మరవకమంటే మర్చిపోయే ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ మాట రాయాల్సి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మరి దావీదు కీర్తన గ్రంథంలో ప్రియులారా, ఇక్కడ 106వ కీర్తనల గ్రంథంలో దయచేసి చూస్తే కనుక 21 వచనాలు, 21, 22, 106వ కీర్తన 21, 22. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. అది దేవుడు చేసిన మేలుని ఏం చేశారంటే వీళ్ళు మర్చిపోయారు. మనిషికి ఉన్నటువంటి అనేక లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే మర్చిపోయే లక్షణం. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వస్తువులు మనం మర్చిపోతూ ఉంటాం. నేను 2001 ఇంటర్మీడియట్ +1 చదివేటప్పుడు మా అక్క దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఫోన్ చేయడానికి, మా ఇంటికి ఫోన్ చేయడానికి నేను మా అక్క వాళ్ళ అబ్బాయి, నా మేనల్లుడు సైకిల్ తీసుకొని నేను వెళ్ళాను. 2001 ఆ ప్రాంతంలో అంత సెల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ అంత యూజ్ కాదు. అప్పుడే ఇంకా అలా లాంచ్ అయింది మన ఇండియాలో. మరి ల్యాండ్లైన్ నుంచి కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా. ఫోన్ మాట్లాడి అక్కడ వాళ్ళకి ఛార్జ్ కూడా చేసేసాను, పేమెంట్ చేసి అలాగా నడుచుకుంటూ మళ్ళీ ఇంటి వరకు వచ్చేసాను. అసలు సైకిల్ మీద వెళ్ళాను, సైకిల్ తీసుకెళ్ళాను విషయమే నాకు గుర్తురాలేదు. అప్పుడు మా అక్క ఇంటికి ఫోన్ చేసావురా అని అంటే, చేశాను అక్క అంటే, ఎలా వెళ్ళావంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే సైకిల్ మీద వెళ్ళాను కదా, మరి సైకిల్ తిరిగి తేలేదేంటి అని చెప్పి మళ్ళీ వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాను. వెళ్ళేసరికి సైకిల్ ఉంది. మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తెచ్చాను. ఒకవేళ సైకిల్ ఏమైనా మిస్ అయి ఉంటే గ్యారంటీగా మా అక్కతో నేను మాట్లాడేవాడిని. ఇంగ్లీషు పోయిట్ ఒక ఆయన, విలియం వోర్డ్స్వర్త్ అని ఒక ఇంగ్లీష్ పోయిట్ ఆయన, ఫర్గెటింగ్ అనే ఒక ప్రోజ్ని అంటే ఒక టాపిక్ని ఆయన మాట్లాడారు. ఆ టాపిక్లో చాలా వరకు మనం మర్చిపోతూ ఉంటాము. బస్ ఎక్కినప్పుడు అంబ్రెల్లా మర్చిపోవడం, మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్ తీసుకొని అక్కడ మర్చిపోవడం, చాలా విషయాలు అంటే మర్చిపోతూ ఉంటాం. ఈ మతిమరుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటే, అది చరిత్రగాని మనం ఆలోచిస్తే, మన పితరులైనటువంటి మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలే దేవుడు చేసినటువంటి కార్యాలని మర్చిపోయారంట. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఎర్ర సముద్రం దగ్గర ఎలాంటి కార్యాలు దేవుడు మోషే ద్వారా చేయించాడు మనందరికీ తెలుసు. అవి చూస్తూనే ఉన్నాము, వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అయినా కూడా మర్చిపోయారంట. ఈరోజు మన జీవితంలో కూడా మనము అసలు ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చాము, లోకములో మనం ఎలా తిరిగాము, ఎలా బ్రతికాము, ఏమేమి చేశాము, మళ్ళీ ఎలాగ ఆయన సన్నిధికి మనం వచ్చాము. ఆ పాత జీవితాన్ని మనం మర్చిపోతాం ప్రియులారా. పాత బ్రతుకుని మనం మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ముందుకెళ్ళాల్సినటువంటి గమ్యం మనకు కనిపించదు. దేవుడు చేసిన మేలులు ఒక్కటి కూడా మర్చిపోవద్దు అని అంటున్నాడు. దయచేసి ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మనం చూసుకుందాం ప్రియులారా. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. దయచేసి చూడండి, 9వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాము, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి తిరిగి. బాబా చూడండి, ఎలా వచ్చామో, ఐగుప్తులో నుంచి ఎలా వచ్చామో అది జ్ఞాపకం చేసుకోమని భక్తుడు అంటున్నాడు. దాన్ని మరవద్దు. మనం
ఈ లోకమనే ఐగుప్తులో నుంచి మనం ఎలా వచ్చామో అది మనం మర్చిపోవద్దు అని అంటున్నాడు. అక్కడ దావీదు భక్తుడు కూడా ఏమన్నాడు? 103వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అంటున్నాడు. మరిచిపోయే ప్రజలు ఉన్నారు. దేవుడు చేసిన మేలులు, తల్లిదండ్రులు చేసిన మేలులు పిల్లలు మర్చిపోతారు. భర్త చేసిన మేలు భార్య మర్చిపోతుంది, భార్య చేసిన మేలు భర్త మర్చిపోతాడు. యాజమాన్యం చేసిన మేలు కార్మికులు మర్చిపోతారు, కార్మికులు చేసిన మేలు యాజమాన్యం మర్చిపోతుంది. మొత్తానికి ఈ ప్రపంచానికి, అంటే మానవ ప్రపంచానికి మతిమరుపు అనే ఒక దాష్టికమైన లక్షణం అయితే ఉంది ప్రియులారా. ఏ విషయాలు మనం మర్చిపోవాలి అంటే, ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట అయితే ఉంది. ఏంటి అంటే, ఇక మీదట మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకొనను అని అంటాడు. అంటే దేవుడు కొన్ని కావాలనే మర్చిపోతాడో ఏంటో మరి తెలియదు. దేవునికి ప్రతిదీ గుర్తుంటుంది, మనమైతే మర్చిపోతాం ప్రియులారా. మనమైతే మర్చిపోతాం. మనుషులు చేసిన మేలు మర్చిపోతాం, దేవుడు చేసిన మేలు కూడా మనం మర్చిపోతాం. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకొని మనం ముగించేసుకుందాం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడను ఉండదు. అది వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. మనమైతే మన జీవితంలో ఎవరైనా మనకు ద్రోహం చేస్తే వాడిని ఎలాగైనా నేను అంతం పెట్టాలి, ఎలాగైనా మట్టు పెట్టాలి అనేదే మైండ్లో పెట్టుకుంటాం తప్ప, అరే తండ్రిని దేవుడు నా దోషాలు క్షమించాడు కాబట్టి నేను అతని దోషాలు క్షమిస్తాను అనే మనసు మనకి ఈరోజు రావట్లేదు పిల్లలు. అలా క్షమాపణ మనసు, క్షమించే మనసు ఈరోజు క్రైస్తవ సమాజానికి లేదా ఈ లోకములు ఉండే మన సహోదరులకు ఉండగలిగితే ఈరోజు అసలు ఇన్ని సమస్యలు అనేవి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడ జరగకపోయారు. ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలని కప్పుతుంది, ద్వేషం అనేది కలహాలు రేపుతుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చిన్న భిన్నం అవ్వడం గల కారణం ఏంటంటే క్షమించుకునే మనసు లేకపోవడం. క్రైస్తవ కుటుంబాలు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ఈరోజు ఇలాగా రోడ్డు మీదకి వస్తున్నాయంటే ఆ క్షమాబుద్ధి అనేది లేకపోవడం. దేవుడు మనల్ని క్షమించినట్టు సహోదరులుగా మనం ఏం చేయాలంటే క్షమించుకునే మనసు మనకు ఉండాలి, క్షమాబుద్ధి మనకు ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను ప్రియులారా. దయచేసి దావీదు భక్తుడు తన జీవితంలో చేసిన మేలుల్ని ఎలాగైతే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతిస్తూ తన అంతరంగాన్ని చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన మేలు దేన్ని మరవద్దు అని. కాబట్టి దయచేసి ఆ 103వ కీర్తన అధ్యాయం అంతా కూడా ఒకసారి తర్వాత ఫ్రీ టైంలో మీరు దయచేసి ఒక్కసారి ధ్యానిస్తే ఇంకా దేవుడు ఏ మేలు చేస్తాడో కూడా మనకు కొన్ని అర్థమవుతాయి. నేను ఒక్క దానికోసమే మాట్లాడాను ఈరోజు రాత్రి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆస్వాదించి ఫలింపు చేయను గాక. మీ అందరికీ నా వందనాలు.